మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వేగంగా టాప్ 3లోకి పరుగులు పెడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ. బెంగళూరు పర్యటనలో ప్రధాని మోడీ ట్రంప్ డెత్ ఎకానమీ వ్యాఖ్యలకు పరోక్ష సమాధానం. మెట్రో ఎల్లో లైన్ 3 వందే భారత్ రైళ్లు ప్రారంభం. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని లక్ష్యం వైపు భారత్ వేగంగా ప్రయాణిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అన్ని కీలక రంగాల వృద్ధి సాధిస్తూ ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని సుదృఢం చేసుకుంటున్నామన్నారు. భారత్ మృత ఆర్థిక వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం బెంగళూరులో పర్యటించిన ప్రధాని 15,610 కోట్లతో నిర్మించనున్న మెట్రో 3వ దశ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 7,160 కోట్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన మెట్రో ఎల్లో లైన్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ శత్రువులు సరిహద్దుల ఆవల ఎంత దూరంలో ఉన్నా తప్పించుకోలేరని ఆపరేషన్ సింధూర్తో రుజువైందని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే పాకిస్తాన్ గంటల్లోనే మోకాళ్లపై కూర్చోబెట్టిన భారత్ ప్రపంచానికి తన కొత్త శక్తిని పరిచయం చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశాం. ఆపరేషన్ సింధూర్ అసాధారణం. త్రివేది దళాల సమన్వయానికి పరీక్షగా నిలిచింది. సిడిఎస్ అనిల్ చౌహాన్ సైన్యాధిపతి ద్వివేది వ్యాఖ్యలు. ఆపరేషన్ సింధూర్ అసాధారణమని, త్రివిధ దళాల సమన్వయానికి అది పరీక్షగా నిలిచిందని భారత బలగాల అధిపతులు తెలిపారు. ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశామని, వ్యూహం అంతు చిక్కేది కాదని, 4 రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ను ముగించామని, పాకిస్తాన్కి చెందిన పెద్ద విమానాన్ని సుదూరం నుంచే కూల్చేశామని చెప్పారు. సైన్యంలో సంస్కరణలు కొనసాగాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొనగా, ఆపరేషన్ సింధూర్ సరికొత్త ప్రయాణమని ఇది ఆరంభమైన సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో గగనతల ఆధిపత్యాన్ని చాటామని వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ వివరించారు. సికింద్రాబాద్లో డిఫెన్స్ మేనేజ్మెంట్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జనరల్ చౌహాన్, ఐఐటి మద్రాసులో జరిగిన సదస్సులో జనరల్ ద్వివేది, బెంగళూరులో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇటీవల మాట్లాడారు. వివరాలను ఆయా సంస్థలు ఆదివారం వెల్లడించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తల్లిదండ్రులను క్షోభకి గురి చేస్తే రిటర్న్ గిఫ్ట్ తప్పదు. తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007లో రక్షణ. వారసులకు ఇచ్చిన ఆస్తులు తిరిగి పొందొచ్చు. జీవన భృతికి అవకాశం. వారసులు కుటుంబ సభ్యుల నిరాధారణ కారణంగా క్షోభకు గురవుతున్న వృద్ధులకు తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 రక్షణ కవచాలను నిలుస్తుంది. కాస్త శక్తిని కూడా తీసుకుని ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేయగలిగితే తక్కువ సమయంలోనే ఊరట లభిస్తుంది. వారసులకు రాసిచ్చిన ఆస్తి గిఫ్ట్ డీడ్లను రద్దు చేసుకోవచ్చు. పోషణ నిమిత్తం సానుకూల ఉత్తర్వులు పొందే అవకాశం కూడా ఉంటుంది. కిందటి ఆర్థిక సంవత్సరం 2,500, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు 800 గిఫ్ట్ డీడ్లు రాష్ట్ర వ్యాప్తంగా రద్దయ్యాయి. వీటిలో తల్లిదండ్రుల ఆవేదన కారణంగా రద్దయినవే ఎక్కువగా ఉండటం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చకచక అడవి తల్లి బాట అంటూ గిరిజన ప్రాంతాల 1000 కోట్లతో చేపట్టిన రహదారుల పనులను వేగవంతం చేయండి. అధికారులకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. డోలీ రహిత గిరిజన ప్రాంతాల లక్ష్యంగా చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే 652 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. గిరిజన గ్రామాల్లో అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన కొత్త రహదారుల పనుల పురోగతిపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం జన్మన్ పథకంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉప ప్రణాళిక నిధులతో కలిపి మొత్తం 1,005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల పనులు 2 దశల్లో చేపట్టాం. ఈ పనుల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2 వారాలకు ఒకసారి అధికారులు సమీక్షించి పురోగతిపై నివేదిక ఇవ్వాలి. రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులపై త్వరలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎల్ఆర్ఎస్తో సొంతింటి కల సాకారం. ఇంటి స్థలం కొన్న రిజిస్ట్రేషన్ దస్తావేజు ఉంటే చాలు. క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలోని రాయితీలు. రవీంద్ర గుంటూరులోని గోరంట సమీపంలో 200 గజాల ఫ్లాట్ ఇంటి స్థలం కొన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఏడాది క్రితం నగరపాలక సంస్థ అధికారులు సంప్రదిస్తే అనుమతులు ఇవ్వడానికి నిరాకరించారు. అక్రమ లేఅవుట్లో తాను ఫ్లాట్ కొన్నట్టు అప్పటికి కానీ రవీంద్రకి తెలియలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఇలాంటి వారి కోసం ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం తీసుకొచ్చింది. స్థలం కొన్నట్టు రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉంటే ఎల్ఆర్ఎస్లో ఫ్లాట్ను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇందుకోసం సమీపంలో లైసెన్స్ కలిగిన సాంకేతిక నిపుణుడిని ఎల్టీపీ సంప్రదిస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు. తగిన పరిజ్ఞానం ఉంటే ఫ్లాట్ యజమానులు కూడా ఎల్ఆర్ఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు, దస్తావేజులు, లేఅవుట్ కాపీ అప్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 13,667 లేఅవుట్లు అనుమతులు తీసుకోకుండా వేసి వాటిలో ఫ్లాట్లు విక్రయించినట్లు అంచనా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎండ సోకక బాల్యం బరువుగా అంటూ ఎండమోహం చూసేది లేదు. ఎప్పుడు ఎల్ఈడి లైట్లలోనే 5 నిమిషాలు ఆడింది లేదు. అస్తమాను బెంచిలోను సోఫాలోనే. మార్కులు ర్యాంకుల పోటీ ప్రపంచంలో ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోతున్న జీవితాలు ఎన్నో. మార్కులు ర్యాంకుల పోటీ ప్రపంచంలో పిల్లలు చిన్నప్పటి నుంచి రోజంతా తరగతి గదుల్లోనే గడిపేస్తున్నారు. చాలామంది సూర్యాస్తమయం చూడట్లేదు. పాఠశాల స్థాయి నుంచి ఐఐటి నీటికి సన్నద్ధత పేరుతో 4 గోడల మధ్యనే ఉండిపోతున్నారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మరింతగా బందీ అవుతున్నారు. మొబైల్ ఫోన్ల రాకతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అర్హత లేకున్నా ఈఎన్సీగా అందలం
అంటూ వైకాపా ప్రభుత్వంలో అడ్డదారిలో పోస్టింగ్ గుత్తేదారులు ఆయన అడిగినంత ఇవ్వాల్సింది, లేకపోతే వేధింపులు, ఏసీబీ కింద సబ్బవరపు శ్రీనివాస్ లీలలు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధి పనుల పర్యవేక్షణలో ఈఎన్సీ కీలక పోస్టు, అర్హత లేకున్న ఆ పోస్టును వైకాపా ప్రభుత్వంలో సబ్బవరపు శ్రీనివాస్ కట్టబెట్టారు. ఈయన ఈగా ఉండగా ఎస్సీ, సిఈ, ఈఎన్సీ పోస్టులన్నింటికి ఒకేసారి పూర్తి అదన బాధ్యతలు అప్పగించి అందలం ఎక్కించారు. అప్పటికే ఆయనపై 2 ఏసీబీ కేసులు విచారణ సాగుతున్న ఈఎన్సీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అభ్యంతరం తెలిపింది. ఆయన వెంటనే ఆ పోస్టింగ్ తొలగించాలని కోరిన వైకాపా ప్రభుత్వం లెక్క చేయలేదు. తర్వాత ఆయన ఈఎన్సీ కార్యాలయం తన గుప్పిడి పెట్టుకున్నారు. పనులపై గుత్తాధిపత్యం చెలాయించేందుకు ఎస్సీ పోస్టులను ఎవరికి కట్టబెట్టకుండా కూటమి ప్రభుత్వం వచ్చే వరకు తన చేతిలో నట్టు పెట్టుకున్నారు. ఓ గుత్తేదారుతో కలిసి అనధికారంగా కాంట్రాక్టులు నడిపారు. మెజార్టీ పనులు ఆ గుత్తేదానికే దక్కేలా చేసేవారు. దీనికి గుడ్విల్ కింద కొంత మొత్తాన్ని తీసుకునేవారని సమాచారం. తాజాగా గుత్తేదారి నుంచి 5 కోట్ల లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో సబ్బవరపు శ్రీనివాస్ అవినీతి నిరోధక విభాగానికి గురువారం అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 250 కోట్ల వినియోగానికి గ్రహణం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో గ్రామ పంచాయతీ, జిల్లా మండల పరిషత్ ఖాతాలు 250 కోట్లకు పైగా 15వ ఆర్థిక సంఘ నిధులు మూలుగుతున్నాయి. వీటిలో అత్యధిక శాతం పంచాయతీల ఖాతాలోనే ఉన్నాయి. పనుల ఎంపికలో ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా పలు చోట్ల అభివృద్ధి పనులకు ముందడుగు పట్టడం లేదు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన 2వ విడత నిధులు 1120 కోట్లు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. మిగిలిన నిధులతో కలిపి మొత్తం 1370 కోట్లు ఖర్చు చేయాలి. గ్రామాల్లో ప్రజలకు మౌలిక వస్తువులు, ఇతర అభివృద్ధి పనులకు 2020-21లో మొదలైనటువంటి 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు ఇప్పటి వరకు 3172 కోట్లు కేంద్రం విడుదల చేసింది. వీటిలో నుంచి 2922 కోట్లు పంచాయతీలు, జిల్లా మండల పరిషత్తులో ఖర్చు చేశారు. గ్రామీణ స్థానిక సంస్థలకు ఏటా విడుదల చేస్తున్న 2000 కోట్లకు పైగా ఆర్థిక సంఘ నిధులు 70% పంచాయతీలకు, మిగిలిన 30% జిల్లా మండల పరిషత్తులకు కేటాయిస్తున్నారు. 2021 మొదలైన 15వ ఆర్థిక సంఘం 25-26తో ముగియనుంది. పంచాయతీలకు కేటాయిస్తున్న నిధులతో గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు రోడ్లు, కాలువలు లాంటి అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తుంటారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వేద విద్యకు ఊతం అంటూ విద్యార్థిగా వస్తే పండితుడిగా వెళ్ళొచ్చు. గుంటూరు అంకిరెడ్డిపాలెం వేద పాఠశాల సిద్ధం. క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గ్రంథి సుబ్బారావు, లక్ష్మీనరసింహ దంపతుల స్ఫూర్తితో ప్రస్తుత చైర్మన్ గ్రంథి కాంతారావు వేద విద్యకు ఊతంగా నిలిచేందుకు వేద పాఠశాల నిర్మించారు. ఇక్కడ విద్యార్థిగా చేరితే ఉచితంగా విద్య, వైద్య వసతి, భోజన తదితర సౌకర్యాలు పొంది పండితుడిగా ఎదిగి బయటికి వెళ్ళి ఉపాధి పొందేలా ప్రణాళిక సిద్ధం చేశారు. విజయవాడ, చెన్నై హైవే పక్కన గుంటూరు అంకిరెడ్డిపాలెంలో క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర వేద ఆగమ స్మార్త పాఠశాల సిద్ధమైంది. నెల 12 చిరంజీవి స్వామి ఈ పాఠశాలను ప్రారంభిస్తారు. చతుర్వేద పురుషులు తమ పత్నుల సమేతంగా ఇక్కడ విగ్రహాలుగా దర్శనమిస్తున్న ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. ఈ పాఠశాల నిర్మాణం మా నాన్న గ్రంథి సుబ్బారావు, లక్ష్మీనరసింహల ఆశయం. ఇక్కడ కృష్ణ యజుర్వేదం, అపస్తంభ స్మార్తం, శైవాగమం, వైకానసాగమం నేర్పిస్తాం. ప్రస్తుతం ఏటా 50 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాం. 6 ఏళ్ల బోధనలో వీటితో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్, ఏఐ తరగతుల బోధన కూడా ఉంటుంది. ప్రశాంత వాతావరణం, త్రికాల సంధ్యావందనం, నిష్ణాతులైన పండితులతో విద్యాబోధన, ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటాయి. నిత్య ధూప, దీప నైవేద్యాలు, అర్చనలు, అభిషేకాలతో ప్రత్యక్ష శిక్షణ ఉంటుంది. యాగాలు, హోమాల్లో ప్రత్యక్ష శిక్షణ, చండీ, పంచాంగ పరిజ్ఞానంలో శిక్షణ ఉంటాయి. చక్కని భోజనం, వసతి, క్రీడల్లో శిక్షణ ఉంటుంది. ప్రతి ఏటా పండితులతో సదస్సులు నిర్వహిస్తాం. ఈ పాఠశాల పూర్తి సంప్రదాయ వాతావరణంలో ఉండాలని చెట్టినాడి శైలి మండువా లోగేళ్ళలో నిర్మించాం. 40,000 వేద పురాణ గ్రంథాలతో సంస్కృత పరిజ్ఞాన మహాగ్రంథాలయం ఏర్పాటు చేసాం. తల్లిదండ్రులకు మేము చెప్పేది ఒకటే, మీ పిల్లవాడిని విద్యార్థిగా చేర్చండి, పండితునిగా తీసుకెళ్ళండి, సమాజానికి మేలు చేయాలని, మన సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించాలని మా ఆశయం అంటూ గ్రంథి కాంతారావు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే 14 నెలలుగా పట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదంటూ సాక్షి హైలైట్ చేసింది. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పనపై కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం. పునరావాస కాలనీలో ఇప్పటికీ ప్రారంభంగానే 16,170 ఇళ్ల నిర్మాణం. 2024 మే నాటికి పూర్తయిన 3,114 ఇళ్లను ఇవ్వని సర్కార్. అప్పటికే దాదాపు పూర్తిగా వచ్చిన 2,279 ఇళ్లను పట్టించుకొని ప్రభుత్వం 2 విడతలుగా 5,052 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ వాటిని పోలవరం పనులు పునరావాసం కల్పనకి వినియోగించాలని షరతు. అయినా 2,135 కోట్ల అడ్వాన్స్ నిధులు మళ్లింపు, పునరావాసం కల్పించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అప్రజాస్వామిక అరాచకవాది చంద్రబాబు రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, మనసును గెలుచుకోలేదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు, కుట్రలు, దౌర్జన్యాలు, దాడులు, అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లతో కుర్చీలాక్కుంటారు. ఇందుకు పులివెందులో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు బరితెగింపే సాక్ష్యం. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే కొందరు అధికారులు, పోలీసులతో ముఠా ఏర్పాటు, టీడీపీ అరాచక గ్యాంగులతో కలిసి చేసే దారుణాలతో ఉప ఎన్నికలను హైజాక్ చేసే కుట్ర. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 100,000 మంది వైఎస్ఆర్సీపీ నేతల బైండ్ ఓవర్. ఈ నెల 5న ఓ పెళ్లికి వెళ్లిన అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డిపై దాడి, అడ్డుకోబోయిన పెళ్లివారిపై శ్రీకాంత్, నాగేష్, తన్మోహన్ రెడ్డి తదితరులపైన దాడి. ఈ నెల 6న ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిలపై హత్యాయత్నం. ఈ సమయంలో లాండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు పూర్తిగా ప్రేక్షక పాత్ర. దాడికి పాల్పడిన వాళ్ళు ఒక్కళ్ళను కూడా అరెస్ట్ చేయని వైను.
పైగా బాధితుడైన వేల్పుల రాము సహా మరో 50 మందిపై ఎస్సీ ఎస్టీ కేసు జరిగినట్టుగా దుర్మార్గంగా తప్పుడు ఫిర్యాదు చేసి సృష్టించిన వైనం బెదిరింపులతో పార్టీ మారిన వ్యక్తితో ఫిర్యాదు ఇప్పించి 4 నోటీసులు, ఇన్ని చేసినా ఫలితం లేదని ఇష్టానుసారంగా పోలింగ్ బూతుల మార్పు, మీడియాపై ఆంక్షలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రౌడీయిజం, వికటాట్టహాసం, వ్యవస్థల నిర్వీర్యంతో ప్రజాస్వామ్యం అపహాస్యం, పులివెందులో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ గోండాగిరి ఘోర పరాజయం తప్పదని అక్రమ కేసులకు తెరదీసిన వైనం పోలీసు వ్యవస్థ ద్వారా బెదిరింపులు, ప్రలోభాలు, 100 మందిపై బైండ్ ఓవర్ తప్పుడు కేసులు, టీడీపీ మోకదాడుల్లో బాధితులకు 50 మందిపైనే రివర్స్లో ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసులు, పులివెందుల్లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ మరో 150 మందిపై కేసు, పోలింగ్ నాటికి వీరందరినీ అక్రమ అరెస్టుల ద్వారా నిర్బంధించే కుట్ర, డీజీపీకి అనుసరణలోనే పూర్తిగా దిగజారిపోయిన పోలీసు వ్యవస్థ, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకుండా నిద్ర నటిస్తున్న ఎస్సీసీ, ఎన్ని చేసినా ఫలితం కనిపించక పోలింగ్ బూతుల మార్పు, పోలింగ్ బూతులను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకోవాలని టీడీపీ కుతంత్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మంత్రి పదవులే ముద్దు అంటూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ యత్నాలు మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒత్తిడి, ఒక్కరికే ఛాన్స్ ఉంటున్న టీడీపీ వర్గాలు చట్టసభల్లో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఒకేసారి కోరుతుండడం కూటమిలో చర్చనీయాంశమైంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తమను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బలవంతపు భూసేకరణ తగదు, 2013 చట్టాన్ని తొంగలో తొక్కుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా సారవంతమైన భూములు లాక్కుంటోంది. ప్రభుత్వం తీరు కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టినట్టుగా ఉంది. రైతులు, వ్యవసాయ కార్మికులు తిరగబడాలి. బలవంతం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర స్థాయి బహిరంగ సభల వక్తలు 25న కలెక్టరేట్ల వద్ద నిరసన, అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆందోళనకు నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నానో ప్లాస్టిక్ నిశ్శబ్ద మృత్యువు, సముద్రంలో కోట్ల టన్నుల నానో ప్లాస్టిక్, చేపలు, రొయ్యలు వంటి సముద్రాహారం ద్వారా మన శరీరంలోకి పీఈటీ, పీవీసీ, పిఈ సూక్ష్మ కణాలుగా మారే అవకాశం, ఫలితంగా జీర్ణ సమస్యలు, హార్మోన్లు, క్యాన్సర్ వంటి వ్యాధులు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే శరణ్యం అంటూ దైనందిన జీవితంలో ఎంతో వెసులుబాటు కల్పించబడుతున్న ఈ ప్లాస్టిక్ ఇప్పుడు ప్రాణాంతకమైంది. నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసి మనుషులు మృత్యు వైపు నడిపిస్తోంది. మానవ జీవనాధారమైన సముద్రాలు, నదులు, జలవనరులు ప్లాస్టిక్తో కలుషితమవుతున్నాయి. మన కంటికి కనిపించిన ప్లాస్టిక్ రేణువులు జలాలను కలుషితం చేయడమే కాక సముద్ర జీవుల్లోకి చేరుతున్నాయి. ఇవి చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహార ఉత్పత్తుల ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మన ఆదాయం పెరిగింది అంటూ సగానికి తగ్గిన అల్ప ఆదాయ దేశాల సంఖ్య, 2 పైగా పెరిగిన సంపన్న దేశాలు వెల్లడించిన ప్రపంచ బ్యాంక్ 1987, 2024 లెక్కల ప్రకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నష్టాల్లో 81 విమానాశ్రయాల నుంచి ఏటా కోట్ల మంది దేశ విదేశాలకు విమానయానం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు పెరిగి ప్రయాణికులతో కిటకిటలాడుతున్న విమానాశ్రయాల్లో రెస్టారెంట్లు, షాపింగ్ కేంద్రాలు విస్తరించే వీటి వ్యాపారం, ప్రయాణికులు రాకపోకలు, వాహనాల పార్కింగ్ ఫీజు, ఇతర ఆదాయాలతో విమానాశ్రయాల లాభాలు జడివాన్లో తడిసిపోతున్నాయి అనుకుంటే పొరపాటు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ నిర్వహణలో ఉన్న 81 విమానాశ్రయాలు నష్టాల్లో ఉన్నాయి. దశాబ్ద కాలంలో ఈ 10,000 కోట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకోవడం గమనార్హం. వీటిలో 22 విమానాశ్రయాలు కార్యకలాపాలు నిలిచిపోయాయి. నష్టాల జాబితాలో ఉన్న ఏ ఎయిర్పోర్ట్లు తెలుగు రాష్ట్రాల నుంచి 7 ఉన్నాయి. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2015-16 నుంచి 24-25 మధ్య దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న 81 విమానాశ్రయాలు మొత్తం 10,852 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం అత్యధికంగా 673 కోట్లు నష్టపోయింది. ఆ తర్వాత స్థానాల్లో అగర్తలా, బేగంపేట, హైదరాబాద్, డెహ్రాడూన్, విజయవాడ విమానాశ్రయాలు ఉన్నాయి. 963 కోట్ల నష్టంతో తిరుపతి 8వ స్థానం నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి 339 కోట్లు, కడప 103 కోట్లు, ప్రకాశం జిల్లాలోని దొనకొండ 1.84 కోట్లు, తెలంగాణలోని వరంగల్ 5.76 కోట్ల నష్టాన్ని నమోదు చేసి సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాల కార్యకలాపాలు సాగించడానికి ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిఐపీలు తీసుకెళ్ళడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 26న 2 యుద్ధ నౌకలు జాతికి అంకితం, నేవీలో చేరనున్న ఐఎన్ఎస్ ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన, నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు, రోజు 10 సంఖ్యలో తప్పులపై అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనం, 1-2 రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, భారత్పై అణుబాంబులు వేస్తాం అంటూ మేము మునిగితే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం, సింధు నది భారతీయుల ఆస్తి కాదు, ఆ నదిపై ఆనకట్ట కడితే క్షిపణులతో పేల్చేస్తాం, పాక్తో పెట్టుకుంటే భారత్కే నష్టం, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యలు, అమెరికా గడ్డపై నుంచి భారత్కి హెచ్చరికలు, భారత్ అనే తలతల మెరిసే మెర్సిడీస్ లాంటిది హైవేపై ఫెరారీలా పరిగెడుతుంది, పాకిస్తాన్ డొకోటా ట్రక్కు, ఇసుక రాళ్లతో ఎండిన డంప్ లారీ, 2 ఢీకొంటే ఎవరు నష్టపోతారు, అమెరికాలోని ప్రవాస పాకిస్తానీలతో భేటీలో మునీర్, వీడికంటే నీచుడు ఇంకెవడం ఉండడం, వాళ్ళ దేశం అంత దరిద్రపు దేశం అని ఆడే చెప్పుకుంటున్నాడు, మేము దరిద్రంగా ఉన్నాం కాబట్టి మేము ఎదురోళ్ళని నాశనం చేస్తామని చెప్పుకుంటున్నటువంటి నీచుడు వాడు భవిష్యత్తులో పాకిస్తాన్ అధ్యక్షుడు అవుతాడు అనుకుంటా. లేకపోతే అటెన్షన్ చంద్రబాబు, ఇంకా రంగుల కలే, కంప్యూటర్ తెరపైన రాజధాని ప్లాట్లు,
లేఅవుట్లు అభివృద్ధి చేయని అధికారులు 2016లోనే రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, 2 ఏళ్లలోనే లేఅవుట్ల అభివృద్ధికి హామీ, 2025 వచ్చినా నేటికి నెరవేరని వైను, లెవలింగ్ లేదు, రోడ్లు హద్దులు లేవు, మౌలిక సదుపాయాల కల్పన అసలే లేదు, 5 ఏళ్లు రాజధాని అటకెక్కించిన జగన్, కూటమొచ్చి 15 నెలలైనా ప్లాట్లకు పాట్లే, సీఎం దృష్టి సారించాలని రైతుల వినతి అంటూ 2016 మే నెలలో అధికారులు చెప్పిన ప్రకారం రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ప్లాట్లకు లేఅవుట్లు వేయాలి, లేఅవుట్లో మట్టి పోసి లెవలింగ్ చేయాలి, సరిహద్దు రాళ్లుపాతి ఏ ప్లాట్లు ఎవరో ప్రత్యక్షంగా చూపించాలి, ఆ తర్వాత విద్యుత్ సదుపాయం కల్పించాలి, అంతర్గత రహదారులు నిర్మించాలి, నీటి వసతి కల్పించాలి, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి, ఇవన్నీ 2 ఏళ్లలోపే పూర్తి చేసిస్తాం 2016 మే నెలలో సిఆర్డీ అధికారులు చెప్పారు. ఇప్పటికి 9 ఏళ్ళు దాటింది, మధ్యలో 5 ఏళ్ల జగన్ హయాం తీసేసిన 4 ఏళ్ళు, కానీ ఇప్పటికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అందరికీ బాస్ అనుకునేవారు భారత్ వృద్ధిని ఓరవడం లేదు, భారత్ సూపర్ పవర్గా మారడానికి ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు, ట్రంప్ను ఉద్దేశిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ విమర్శలు, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడి, తామే అందరికీ బాస్ అనుకునేవారు భారత వృద్ధిని ఓరవడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ మండిపడ్డారు. ఎవరేం చేసినా భారత్ సూపర్ పవర్గా మారడాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్లోని భోపాల్లో రైల్వే ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్నాథ్ మాట్లాడారు. భారతదేశం అభివృద్ధి చెందుతుందని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు, అందరికీ తాను బాసు అనుకునేవారు భారత్ ఎంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతుందని ఆశ్చర్యపోతారు, భారత్లో తయారయ్యే ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాటి ధర పెరిగిపోయేలా చేయడంపైనే దృష్టి పెడతారు అని ట్రంప్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కీలకం ఆ ముగ్గురే, ముడుపుల రూటింగ్లో మాస్టర్ గోవిందప్ప, సిండికేట్ సమావేశాలకు ధనుంజయ రెడ్డి, అంతిమ లబ్ధిదారు సూచనలను ఆ సమావేశాల్లో తెలిపిన కృష్ణమోహన్ రెడ్డి, నేడు లెక్కర్ స్కామ్లో సిట్ 2వ ఛార్జ్షీట్ సెప్టెంబర్లో మరొకటి దాఖలు చేసే వీలు అంటూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై మరో అనుబంధ ఛార్జ్షీట్ సిద్ధమైంది. గత నెల 19న మొదటి ఛార్జ్షీట్ను ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన విషయం తెలిసిందే. లెక్కర్ స్కామ్లో కింగ్ పిన్ రాజకేశ్ రెడ్డితో పాటు 6 నిందితులు 10 సంస్థల పాత్రని ఛార్జ్షీట్లో వివరించింది. 3 వారాల తర్వాత మరో అభియోగ పత్రాన్ని సోమవారం కోర్టుకు సమర్పించబోతుంది. 3 కీలక నిందితుల పాత్రతో పాటు ముడుపులు ఎక్కడెక్కడికి చేరే, ఎవరు ఎంత లబ్ధి పొందారు, అంతిమ లబ్ధిదారులకు చేరడానికి ముందున్న 3 వ్యక్తులు పొందిన వాటా ఎంత తదితర వివరాలు 2వ ఛార్జ్షీట్లో కోర్టుకు వివరించనున్నట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఓటు చోరీపై ఉద్యమం అంటూ ప్రచారానికి వెబ్ పోర్టల్ ప్రారంభించిన కాంగ్రెస్, అందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపు, డిజిటల్ ఓటర్ల జాబితాకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థన, ఇది ప్రజాస్వామ్య రక్షణకు పోరాటం, రాహుల్, కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ రాహుల్ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై దేశవ్యాప్తంగా ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ను ప్రారంభించింది. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఈసీ నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసేందుకు vote.chori.in అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. అలాగే 9650003420 అనే నెంబర్కి కాల్ చేయడం ద్వారా SMS రూపంలో వచ్చే లింకులో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అని పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గల్లంతైన ఓటర్ల జాబితా ప్రచురించాలనే నిబంధన లేదు అంటూ కారణాలు వెల్లడించాలనే నిబంధనలు కూడా లేవు, అలాంటి జాబితా అడిగే హక్కు పిటిషనర్లకు లేదు, సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల కమిషన్. ఓ మహిళ 2 సార్లు ఓటేసారి నిరూపించిన రాహుల్కి కర్ణాటక ఈసీ నోటీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మళ్ళీ తెరుచుకున్న సాగర్ గేట్లు అంటూ అన్ని యూనిట్లో జల విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల వానలు, 2 జిల్లాల్లో కాలువలకు గండ్లు, విస్తారం కురుస్తున్న వానలతో కృష్ణానది పోటెత్తుంది. ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన నాగార్జున సాగర్ దాకా ప్రాజెక్టులని నిండు కొండలా మారే, అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు 8 చొప్పున గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుత సీజన్లో సాగర్ గేట్లు ఎత్తడం ఇది 2వసారి. ఆదివారం సాయంత్రం జోరాల ప్రాజెక్టు 90,000 క్యూసెక్కులు, శ్రీశైలానికి 1.97 లక్షల క్యూసెక్కులు, సాగర్కి 65,842 క్యూసెక్కులు వరద నమోదైంది. ఎగు నుంచి విడుదల చేసే నీటికి అనుగుణంగా జలాశయాలకు ఇన్ఫ్లో మారుతుంది. విద్యుత్ కేంద్రాలు జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.